నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, మాదిక కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మరియు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ అందించిన స్ఫూర్తి ఎనలేనిదని, ఆయన ఆశయ సాధనలో తమ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను వెల్లడించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 25 సంవత్సరాల నుంచి జగ్గైపేట కాన్స్టిట్యూన్సీలో కొత్తగా విగ్రహాలు కట్టి మరి వారికి నివాళులు అర్పించి రావడం అనేది ఆనవాయితీగా ఉంది. మా సందర్భంలో అక్కడ కూడా జగ్గైపేట కూడా కార్యక్రమాన్ని ముగించుకొని మరి ఇక్కడ ఎండలో చాలా సేపు మరి ఆలస్యం అయినప్పుడు కూడా కృతజ్ఞతకు మరి మీ అందరూ కూడా ఒకసారి అభినందన తెలియజేస్తూ, ఈరోజు భారతదేశంలో అనేక మంది నాయకులు ఉన్నారు. మనం స్వాతంత్రోద్యమంలో పనిచేసిన గాంధీ, మహాత్ముడు, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, రవీంద్రనాథ్ ఠాగూర్, అలా ఎందరెందరో మహనీయులు మన దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఆశువులు పోశారు. అలానే ఇవాళ భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మరి వారి పేరు చెప్తేనే ఇవాళ భారతదేశంలో తెలియని పౌరులు లేరు. దాదాపు 100 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో మరి ఇవాళ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 వచ్చిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా మరి దాదాపుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం మన పండుగలు ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో ఆ విధంగా పండుగ వాతావరణంలో అంబేద్కర్ గారి విగ్రహాలు ఆవిష్కరించుకోవడం, వారికి ఘనమైన నివాళులర్పించడం, ఆ రోజున మంచి మంచి కార్యక్రమాలు మరి వారి పేరు మీద చదువుకున్న వ్యక్తులకి స్కాలర్షిప్ లాంటి కార్యక్రమాలు చేయడం అనేది మనం ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా చూస్తూ ఉన్నాం. మరి దానిలో భాగంగా ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప 30వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా శ్రీ సామినేని ఉదయభాను గారు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అలాగే పెద్దలు పెనుగొండ సుబ్బారాయుడు గారు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఎక్కడో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మౌ అనే చిన్న గ్రామంలో ఆయన జన్మించి ఆ రోజుల్లో దళితులకి గుడికి పనికి ఎవరి పరిస్థితుల్లో విద్యార్థులకి ఎక్కడో దూరంగా ఉండి చదువుకుని అక్కడతో ఆగకుండా ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ విదేశాలకు వెళ్ళి మరి విద్యను అభ్యసించి బరోడాలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ పరిధిలో వినోబానగర్ లో పీఎం సూర్యగర్ విద్యుత్ సంజీవని ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ని ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలోని ప్రజలు విద్యుత్ వినియోగదారుల నుంచి విద్యుత్ తయారీదారులుగా చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు ఈ రాష్ట్రంలో 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా తమకు అవసరమైన కరెంటుని తయారు చేసుకుని మిగులు కరెంటును సబ్ స్టేషన్లకు పంపించి తద్వారా ఆదాయం పొందవచ్చని తెలియజేశారు. పీఎం గారు విద్యుత్ కావాలి అనుకున్న వారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మరియు విద్యుత్ శాఖ అధికారుల్ని సంప్రదించవచ్చని తెలిపారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత
అసమానత్వానికి పూర్తిగా పారదోలేటటువంటి విధంగా దేశంలో ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాలు, దళిత వర్గాలకు ఆశాజ్యోతిగున్నటువంటి బాబు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం సామాన్యుల సైతం వినియోగదారుల నుండి తయారీదారులుగా మార్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు విద్యుత్ అనేది ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడా, వ్యాపారానికి కూడా అవసరమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి అవసరం. అటువంటి విద్యుత్ అవసరానికి ఎన్నో కష్టపడి ఇబ్బందులు పడి బిల్లు కట్టుకోవడానికి ఇబ్బంది అయినటువంటి కుటుంబాలు, చిన్న చితక కుటుంబాలకు, ముఖ్యంగా దళిత వర్గాలకి ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 18 నెలల కాలంలో రాష్ట్రంలో అనేక మంది దళిత కుటుంబాలకు 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు ఉచిత విద్యుత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి పిఎం సూర్యఘర్ కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా విస్తరించాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే శాసనసభ్యులకు తమ ప్రాంతాల్లో ఈ సోలార్ ఎలక్ట్రిసిటీ ప్యానెల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత కొంతకాలంగా అనేక మంది వినియోగదారుల్ని ఈ సోలార్ ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్ అధికారులందరూ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అందులో భాగంగా దాదాపు గుంటూరు నగరంలో తూర్పు నియోజకవర్గంలో 2200 మంది ఏదైతే దళిత వర్గాలు, ముఖ్యంగా ఈ 200 యూనిట్ల కన్నా తక్కువ కాల్చేటువంటి ఇళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, వాటిలో ఎవరైతే దీనికి సముఖంగా ఉంటారో ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా దాదాపు 26 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా, ఎక్కడైతే ఉచిత విద్యుత్ వినియోగిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా ప్రభుత్వం అలాగే విద్యుత్ అధికారుల సహకారంతో ప్రతి ఇంటి మీద కూడా ఈ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి వాళ్ళు తద్వారా ఎవరైతే వాడుకునేటువంటి విద్యుత్ కాకుండా మిగిలినటువంటి విద్యుత్ని గ్రిడ్కి సప్లై చేసి సంపాదించుకునేటువంటి కార్యక్రమం కూడా దీని ద్వారా సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఈరోజు రాబోయేటువంటి అవసరాలకు ఒక పక్కన రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం కానీ, అలాగే ఇండస్ట్రియల్ కూడా విద్యుత్ వాడకం ప్రతి ఒక్కరికి కూడా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని టీడీపీ ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు, టీడీపీ నాయకులు మద్దిరాల మానీ కిరణ్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు లార్జీ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్నే కాకుండా తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, యావత్ భారతదేశం గర్వించదగిన వ్యక్తి, దేశ ప్రజలు స్మరించుకోవాల్సిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా కొనియాడారు. 136వ జయంతి పురస్కరించుకొని ఆ మహనీయుడికి ప్రపంచవ్యాప్తంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచం అని ఎందుకు అంటున్నానంటే, ప్రపంచంలో ఒక మేధావిగా వెలుగొందినటువంటి వ్యక్తి, భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలో కానీ స్వాతంత్ర పోరాటం అనంతరం దేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ మేధావుల 5గురిలో ఒకటిగా కీర్తించినటువంటి వ్యక్తి, దళిత వర్గాల నుంచి భారతదేశంలో పుట్టడం, దళిత జనోద్ధారకుడిగా నిమ్న జాతుల ఉద్ధరణకి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి, తన జీవితాన్నే కాకుండా తన కుటుంబం యావత్తు కూడా త్యాగం చేసి ఈ దేశంలో నిమ్న వర్గాలకి, అదేవిధంగా సగభాగంగా ఉన్నటువంటి మహిళల హక్కుల కోసం మొట్టమొదట పోరాటాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ మహనీయుడు ఏ దళితులకో గిరిజనులకో ఒక వర్గానికో నాయకుడు కాదు, యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, యావత్ భారత జాతి ప్రతిరోజు స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి. ఎందుకంటే 140 కోట్ల జనాభాలో అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, ప్రాంతాలు, వర్గాలు, మతాలు, కులాలు, ఇన్నిటి మధ్య రోజు ఏ విభేదాలు లేకుండా ఒక పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ పవర్ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన మార్చుకునేటటువంటి విధానాన్ని రూపకల్పన చేసి అందించినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు. భారతదేశంతో పాటు
అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది. భారతదేశం అనంతరం అనేక దేశాలు స్వాతంత్రాన్ని సాధించుకున్నాయి. ఎక్కడ కూడా ప్రశాంతత లేదు. అలజడి, అశాంతి, ఉగ్రవాదం, తీవ్రవాదం వేళ్ళూరుకొని పోయింది. కానీ భారతదేశం మాత్రం ఇన్ని కోట్ల మంది ప్రజలున్నా కూడా ప్రశాంతమైన జీవనం సాగిస్తూ ఉన్నారంటే అది అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం. అటువంటి రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవడానికి పరిపాలనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి మహనీయుడి త్యాగాల్ని స్మరించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ముఖ్యంగా దళిత వర్గాల మీద ఉంది అని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, దళితులకి ఆ రోజు నిమ్న వర్గాలుగా పిలువబడుతూ అంటరానితనం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో తలెత్తుకొని తిరిగే విధంగా చదువు, సంస్కారం అన్నీ అందరు ప్రజలతో కలిసి ఒకటై జీవించేటటువంటి హక్కులను మనకి ఇచ్చినటువంటి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అతన్ని మీరందరూ 130వ జయంతిని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వాళ్ళు తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిపుణుడు, ఆర్థిక వేత్త, మరి రాజకీయ కోవిదుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయంగా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని రెపరెపలాడించినటువంటి అంబేద్కర్ని ఐక్యరాజ్య సమితి సైతం గుర్తుంచుకొని నివాళులు అర్పించడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు గౌరవించదగ్గటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. చీకటిలో మొగ్గుతున్నటువంటి అణగారి వర్గాలను వెలుగులోకి నడిపించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను, మరి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునేటువంటి నాయకుడు మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. గత ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరుని దూరపు విద్య కోసం మరి ఆయన యొక్క పేరుని పెట్టుకొని ఆయన యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి లోకానికి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన యొక్క పేరును పెడితే, అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరును తీసివేసి తన యొక్క పేరుని పెట్టుకున్నాడంటే అతని యొక్క మూర్ఖత్వం, అతని యొక్క నియంతృత్వం, అతని యొక్క అరాచక తత్వం మరి ప్రజలందరూ కూడా గమనించి మరి మన జరిగినటువంటి ఎలక్షన్లో మరి తెలుగుదేశం ప్రభుత్వానికి 161 సీట్లను ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లు ఇస్తే ఇప్పుడు కూడా బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అహంకారంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది బహుజనులు, మరి ముఖ్యంగా దళిత వర్గాలందరూ కూడా ముక్త కంఠంతో బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135 సంవత్సరాలు గడిచిన నేటికి అవుతా ఉన్న సందర్భంగా వారి జయంతి ఉత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా చేసుకున్నటువంటి ప్రతి ప్రజానికానికి కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రపంచ మేధావిని అందరూ కూడా స్మృతించుకోవటం అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి నగరంలో నివసించేటువంటి ప్రజలకే కాకుండా అడవులో ఉండేటువంటి వన్య ప్రాణులు కూడా హక్కులను ఇచ్చినటువంటి హక్కుల దేవుడు, హక్కుల దిక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పడానికి నిజంగా గర్విస్తూ ఉన్నా. ఈ భారతదేశం ఇవాళ ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తూ ఉందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రోజున ఇందిరాగాంధీ గారిని వెధవరాలని కనీసం గుడిలో కూడా రానిటువంటి ఆ మనువాద పరిస్థితిలో ఆమెని ప్రధానమంత్రిగా కూర్చునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప తత్వవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం మాత్రమే ఎవరికైనా హక్కులు ఇస్తుందని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఈ రోజున ప్రపంచంలో తిరుగుతూ ఉంటే, భారతదేశంలో తిరుగుతూ ఉన్నారంటే అది కేవలం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్
ఆవిర్భవించిన తెలంగాణ విడిపోయిన చిన్న రాష్ట్రాలతో సహా అన్ని హక్కులను ఇచ్చినటువంటి ఏకైక ప్రజా నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఒక్క దళితులకు ఎస్టీలకు మాత్రమే నాయకుడు కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క స్వేచ్ఛ కోసం అనునిత్యం పరితపించినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారికి ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ గుంటూరు లాడ్జ్ సెంటర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ చెరుకూరి తిరుపతిరావు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి చేసిన అమూల్యమైన సేవలని స్మరించుకున్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి అపారమని ఈ సందర్భంగా కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ యొక్క లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛా జీవులు ఉన్నామంటే కేవలం బిఆర్ అంబేద్కర్ గారు. వారి ఆశయ సాధనలో మన భారతదేశం నడుస్తుంది. వారికి అనేక రకాల గౌరవం ఇస్తూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో వారి గౌరవాన్ని కాపాడుతూ మంచి తీర్థాలని చెప్పి మహారాష్ట్రలోని నాగపూర్లో వారి యొక్క పుట్టిన స్థలం ఏదైతే ఉందో ఆ యొక్క స్థలాన్ని ఎంతో డెవలప్మెంట్ చేస్తూ వారి యొక్క గౌరవ మర్యాదలను కాపాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి ఆశయ సాధనలో నడుస్తూ మేము కూడా ఈ యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మహిళా సాధికారతతో అంబేద్కర్ ఆశయ సాధనలో ఒక భాగం. కేంద్రంలో ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు రాజ్యాంగబద్ధ పాలన అందజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విశ్వజనీయం చేసేందుకు వారు కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా మరి సంక్షేమ పథకాల అమల్లో ముందుందన్న విషయం తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుట్టుపడిచి దళితులకి రాజ్యాంగం ద్వారా రావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా పక్కదారి పట్టించి వారి సొంత నిధులకి వారి సొంత సంక్షేమ కార్యక్రమాలకి వాడినటువంటి పరిస్థితి. మరి దళితుల అభ్యున్నతికి పాటుపడి ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాజ్యాంగం ఆధారంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంగా పరిపాలన కొనసాగుతుందని తెలియజేస్తూ భవిష్యత్తులో కేవలం దళితుల అభ్యున్నతి భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది. ఎస్ఎస్ఎల్ పశ్చిమ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బెజ్జం అనిల్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అమరావతి రోడ్లోని వెలాంగిని నగర్ వద్ద జరిగిన ఈ వేడుకల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం అనిల్ ఏర్పాటు చేసిన చలివేందరాన్ని ప్రారంభించారు. మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పార్టీ సీనియర్ నాయకులు మద్దిరాల మాని, సుకువాసి శ్రీనివాస్, తెలగతోటి సుధీర్, అభయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బండి శివ, సంపత్ కుమార్, రామ్ సూర్య, మణికుమార్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. రోజు వేళంగిని నగర్లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం కోసం రావడం జరిగింది. 135వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ గారికి ఇటు నాయకులతో, కార్యకర్తలతో, ఆయన అభిమానులతో ఈరోజు అంగరంగ వైభవంగా ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది. బెజ్జం అనిల్ గారు, మానీ గారు, అదేవిధంగా ఈ డివిజన్ ప్రెసిడెంట్ సుధీర్ గారి ఆధ్వర్యంలో ఇటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు, చలివేంద్రం ఓపెన్ చేసుకోవడం ఆయన పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా ఫుడ్ డొనేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ఈరోజు ఇక్కడ నాయకులందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. నాయకులుగా ఎదిగే వాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచే ప్రప్రథమ యోధుడిగా చెప్పుకోవచ్చు ఆయన బిఆర్ అంబేద్కర్. మరి రాజ్యాంగకర్త ఈరోజు హక్కులతో స్వేచ్ఛగా ఎవరైనా భారతీయులు మెలుగుతున్నారు అని అంటే కేవలం బిఆర్ అంబేద్కర్ గారి వల్లనే అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక వెనకబాటుతనాన్ని, అంటరానితనాన్ని అక్కడతో ఆగకుండా వాటిని నిర్మూలించడం కోసం బయలుదేరిన ఒక శక్తిగా ఈరోజు మనం అందరం గుర్తించుకోవాలి. భారత రాజ్యాంగం ఉన్నంతకాలం, భారతదేశం ఉన్నంతకాలం, భారతదేశంలో భారతీయుడిగా చెప్పుకునే ప్రతి పౌరుడు ఉన్నంతకాలం అంబేద్కర్ గారు వారి మాటల్లో, వారి పౌరసత్వంలో ఎప్పటికీ అజరామరులుగా నిలుస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్ఫూర్తితో
ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఎన్ని సంస్కరణలు, ఎంత స్వేచ్ఛావాయులు పీలుస్తున్నామనంటే నాడు ఆయన అందించిన రాజ్యాంగమే ఈరోజు స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. 35వ జయంతిని, అంబేద్కర్ జయంతిని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. మరి మేడం గారు, మాధవి గారి ఆదేశాల మేరకు నగరంలో అన్ని చోట్ల కూడా దాదాపుగా అన్ని వార్డుల్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 49వ డివిజన్లో ఎస్సీసెల్ ఆధ్వర్యంలో, అనిల్ ఆధ్వర్యంలోను, సుధీర్ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క వార్డులో మరి ఘనమైనటువంటి నివాళులను అర్పిస్తూ, అదేవిధంగా మరి పేదలకి మరి ఎండాకాలం కాబట్టి దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని మరి ఈ రోజున ఏర్పాటు చేయటం, అదేవిధంగా మరి ముఖ్యంగా యువత ఎంతో ఉత్సాహంతో పాల్గొని బ్లడ్ డొనేషన్ క్యాంపుని మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంతోమంది యువకులు పాల్గొని మరి బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. వారికి నిజమైనటువంటి ఘన నివాళులు. భారతదేశం గౌరవించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గీయ నాయకుడు కాదు, ఒక మత నాయకుడు కాదు, ఒక కుల నాయకుడు కాదు. చిన్నప్పటి నుండి అతను పోరాడుతూనే ఉన్నాడు. పెద్ద అయిన తర్వాత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆడవాళ్ళ హక్కుల కోసం, దళితుల హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆయన ఈరోజు ఆడవాళ్ళు చదువుకున్నారంటే ముఖ్యమైన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లే. అట్లాంటి ఆయన జయంతి సందర్భంగా మేము రక్తదాన శిబిరం ఒకటి, అన్నదానం ఒకటి, మజ్జిగ పంపకం ఒకటి, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారిని పిలిపించుకొని విగ్రహానికి పూలదండం వేయించుకున్నాము. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలోని లాడ్జ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆగిటి అరుణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మేడ హనుమంతరావు పాల్గొని నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, రావుల అంజుబాబు, జంగాల చైతన్య, పరిమళ బన్ని, షేక్ వలి, ఆకిటి రామచంద్రుడు, జగన్నాథం, ఆకిటి సుశీల, శ్రీనాథ్, సురేష్, నారాయణ, పీటర్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా యావత్తు భారత ప్రజానీకానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన అనేక రచనల్లో భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, కుల నిర్మూలన ఆవశ్యకత, లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈనాడు భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని మళ్ళా తిరిగి ఆధునిక వ్యవస్థలోకి తీసుకెళ్ళడానికి, కుల పీడనను మరింత పెంచడానికి, మతోన్మాదాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్న రోజుల్లో సకల శ్రామిక ప్రజలు, అణగారిన వర్గాలు, కమ్యూనిస్టులు ఐక్యంగా భారతదేశంలో కుల రహిత సమాజాన్ని స్థాపించడానికి కోసం మనమంతా ప్రయత్నం చేయాలి. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచంలో అనేక చోట్ల ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక నూతన ఉత్సాహంతో ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశంలో మతోన్మాద శక్తులు పెట్టేగిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో లాల్ సలాం నీల్ సలాం అనేటటువంటి నినాదాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ప్రవచించారో, కుల నిర్మూలన అని దేన్ని ప్రవచించారో దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. కుల రహిత సమాజాన్ని, కుల రహిత భారతాన్ని నిర్మించడం కోసం అందరం కృషి చేయాలని ఈ జయంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. 135 జయంతి సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే అంబేద్కర్ గారు బోధించారో కులరహిత, మతరహిత సమాజ స్థాపన కోసం నీల్ లాల్ కలిసి పనిచేయాలని ఈ పరిస్థితిలో సిపిఐగా మరి ఈ కార్యక్రమం పాల్గొనడే కాకుండా ఏదైతే మనుధర్మానికి వ్యతిరేకంగా
మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుకున్న దాంట్లో దేశ ప్రజలంతా కూడా కలిసి రావాలని ఈ రోజున్న పరిస్థితిలో మరి మను ధర్మానికి వ్యతిరేకంగా ఆ రోజు పనిచేసిన అంబేద్కర్ గారు వారి ఆశయ సాధన కోసం ఈ దేశ సమైక్యత సౌభాగ్యాల కోసం మను ధర్మానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత దేశ ప్రజలను కూడా తీసుకోవాలని సిపిఐగా కోరుతాం. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు కార్యదర్శి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాలు భారతదేశ వ్యాప్తంగా వాడవాడల ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటున్నామంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి గురించి మనం మాట్లాడుకున్నట్లే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఈరోజు కుల మత వర్గ తారతమ్యం లేని సమాజం గురించి మనందరం కూడా ఆశించినట్టు అని చెప్పి తెలియజేస్తూ ఈ భారతదేశంలో మతానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే కేవలం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.